హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి మన సైడ్ గార్డెన్‌లో ఉన్నటువంటి కాకర పాదండి. కాకరకాయలు చూసారా? చిన్న చిన్నగా ఉన్నాయి. ఫస్ట్‌లో నేను తెలియక ఇవి సైజ్ ఇంకా గ్రో అవుతాయని చెప్పేసి అలాగే వదిలేసానండి. చెట్టుకి పండిపోయాయన్నమాట. ఇక తర్వాత తెలిసింది ఇవి చిన్న కాకరకాయలని చిన్న సైజులోనే వస్తాయని చెప్పేసి ఈటిని కాయ మనము కర్రీ వండుకోవచ్చండి. లేదంటే మనము వేపుడు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒక 3 కాకరకాయలైతే వచ్చాయండి. నేను హార్వెస్ట్ చేసేసాను. తెలియక ఫస్ట్‌లో చాలా కాకరకాయలైతే పండి వేస్ట్‌గా పోయాయండి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చెట్టుకి ఆ చిన్న సైజులోనే ఇలాగ ఎండిపోయి వేస్ట్ అయిపోయాయన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా కాకరకాయలు హార్వెస్ట్ అయితే చేసేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కొన్ని వచ్చాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వారానికి ఒకసారి ఒక పావు కిలో మందం అయితే వస్తున్నాయండి. ఇంట్లో పోయినంగా మనము కర్రీస్‌లో యూజ్ చేసుకోవడానికైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మన మినీ మిరప తోటలో ఈ విధంగా అయితే కొన్ని పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్‌కి అయితే వచ్చేసాయి. ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ చేసేసాను. కొంచెం ప్లేస్ ఉన్నా సరే, ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్న కొన్ని కూరగాయలు వేసుకున్నామంటే, చక్కగా మనం అప్పటికప్పుడు బయట నుంచి కొని తేకుండా ఇంట్లోనే చక్కగా మనము ఈ విధంగా కొన్ని కూరగాయలనైతే పండించుకోవచ్చండి. అదేవిధంగా చెట్టు చిక్కుడు కూడా కొన్ని చిక్కుడుగాయలైతే వచ్చాయండి. సైడ్ ఉన్న గార్డెన్‌లోనూ వచ్చాయి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్‌లో కూడా వచ్చాయన్నమాట. ఈ విధంగా చిక్కుడుగాయలనైతే కోసేసాను. ఇవి కొన్నే వచ్చాయి కదా! ఆలుగడ్డతో దేనితో అయినా కలిపి మనం వండుకోవచ్చు. ఓకే అండి. ఇది ఇవాల్టి మన మినీ హార్వెస్టింగ్. ఈ హార్వెస్టింగ్ గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.